ఒక 5వ తరగతి చదివే పిల్ల తన ఇంటి పైన విమానం వెళ్తుంటే ఆ శబ్దానికి విమానం చూద్దామని బయటకు వచ్చి తన వరండాలో నించొని విమానాన్ని చూస్తూ, ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూస్తూ తను ఏమనుకుందంటే, ఒక్కసారైనా ఇదేదో భలేగుంది, ఆకాశంలో ఎగురుతుంది. వాళ్ళ నాన్న అడిగింది, ఏంటిది విమానం అంటారు. తనంది, ఆ విమానం నేను ఎక్కాలి. వాళ్ళ నాన్న ఏం ప్రామిస్ చేశారంటే, నేనేదో ఒకరోజు నిన్ను విమానంలో ప్రయాణం చేసేటట్టు నేను నిన్ను తీసుకెళ్తాను. షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. వావ్, నేను కూడా ఒకరోజు విమానం ఎక్కుతా. కొన్ని రోజులు గడిచినాయి. మళ్ళీ ఇంకొక రోజు వాళ్ళ ఇంటి పైన విమానం పోతుంటే శబ్దం వినిపించింది. మళ్ళీ ఉరుక్కుంటూ బయటకు వచ్చింది, విమానాన్ని చూసింది, కలగంటం మొదలుపెట్టింది. కల ఏంటంటే, ఏదో ఒక రోజు నేను ఈ విమానంలో నేను కూడా ఎక్కి ప్రయాణం చేస్తాను. ఒక 5వ తరగతి చదివే పిల్ల. అలా 2-3 సార్లు జరిగిన తర్వాత తను అనుకుంది, సరే విమానంలో నేను ప్రయాణం చేయాలనుకుంటున్నా, మా నాన్న నన్ను తీసుకెళ్తా అంటున్నారు, బాగానే ఉంది. కానీ విమానంలో ప్రయాణం చేస్తే ఎక్కుతాం, మహా అయితే 1 గంట 2 గంటలో ప్రయాణం ఉంటుంది, తర్వాత దిగిపోతాంగా. జీవితం మొత్తం ఎంత కుదిరితే అంత, ఎంత ఎక్కువసేపు కుదిరితే అంత ఎక్కువసేపు విమానంలోనే ఉండాలి అంటే ఏం చేయాలి? ఒక 5వ తరగతి చదువుకున్న పిల్ల ఆకాశంలో ఎగురుతున్న విమానంలో ప్రయాణం చేయాలి అని చెప్పి, అలా రెగ్యులర్గా ప్రయాణం చేయాలి అంటే వర్కౌట్ కాదు కాబట్టి, ఆ విమానంలో ఉండే పని ఏదో ఒకటి చేసుకుంటే పోతుంది కదా అని ఒక గోల్ పెట్టుకుంది. ఎయిర్లైన్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలని గోల్ పెట్టుకుంది. విమానంలో ఎయిర్ హోస్ట్రెస్గా ఉండాలి అని చెప్పి తను గోల్ పెట్టుకుంది. ఎంతో కష్టపడి చదివింది, ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయింది, అన్నీ బ్రహ్మాండంగా నడిచినాయి. ఫైనల్ సెలక్షన్స్కి వచ్చింది. ఫైనల్ సెలక్షన్స్కి వచ్చేటప్పటికి తనల్ని 2 కారణాలు చెప్పి ఎయిర్లైన్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి సంస్థ రిజెక్ట్ చేసింది. ఆ 2 కారణాల్లో ఒక కారణం ఏంటంటే, ఒక్క 1 ఇంచ్ హైట్ తక్కువ ఉంది వాళ్ళు అనుకున్న హైట్ కంటే. అంటే ఎయిర్ హోస్టర్స్ అంటే ఇంత హైట్ ఉండాలి అనుకున్నారు కదా, దానికి ఒక 1 ఇంచ్ హైట్ తక్కువ ఉంది తను. 2, వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే, నువ్వు మరీ నల్లగా ఉన్నావు, అంత అందంగా లేవు, సో నిన్ను మేము ఎయిర్ హోస్టెస్గా తీసుకోము. 5వ తరగతి చదివే పిల్ల ఈ గోల్ పెట్టుకొని కొన్ని సంవత్సరాలు కష్టపడి ఫైనల్గా ఆ గోల్ అచీవ్ చెయ్యబోతుంది, నేను అచీవ్ చెయ్యబోతున్నాను అనుకున్నప్పుడు 1 కాదు 2 కాదు, ఆ కంట్రీలో ఉన్న ప్రతి ఎయిర్లైన్ ఇండస్ట్రీ తనని రిజెక్ట్ చేసినాయి. ఒకసారి ఆలోచించండి, 15-20 సంవత్సరాలు మీరొక కలగని ఆ కళ సాకారం అవ్వబోతుంది అనుకున్నప్పుడు ఉన్నట్టుండి రిజెక్షన్ వచ్చి ఇక ఆ కళ నెరవేరదు అనిపిస్తే ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది. ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఉండగలుగుతారా? ఇమోషనల్గా స్టేబుల్గా ఉండగలుగుతారా? ఇమోషనల్గా మెచ్యూర్డ్గా నిలబడి డిసిజన్ తీసుకోగలుగుతారా? ఆలోచించండి ఒకసారి. నేను ఎప్పుడూ అంటుంటా కదా, అన్షేకబుల్ అంటుంటా కదా, అన్షేకబుల్గా నిలబడగలవా ఆ సిచ్యువేషన్లో? జీవితాంతం అదే కలగనదండి, తన కృషి అంతా అదే, తన కష్టపడింది దాని గురించే. ఇప్పుడు తీరా చూస్తే అసలు అది ఆ గోల్ రీచ్ అవ్వటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ లాగా అనిపించింది. ఇలా 1 కాదు 2 కాదు, ప్రతి ఎయిర్లైన్ సంస్థ తనని రిజెక్ట్ చేస్తే, అంటే తనకి జాబ్ ఇస్తా అన్న ఎయిర్లైన్ సంస్థ, ఎయిర్లైన్ కంపెనీ ఒక్కటి కూడా లేదు. ఆపర్చునిటీ శూన్యం, 0, లిటరల్గా 0. చాలామంది పడిపోతారు, కానీ ఆ అమ్మాయి మాత్రం పడిపోలే. తనంది, నేను 5 ఏళ్ల వయసు నుంచి నేను కలగంటున్నాను, నా కళ నా కన్నీళ్ళ రూపంలో కారిపోవటానికి వీల్లేదు, నా కళ నేను సాకారం చేసుకుంటాను అని చెప్పి సంకల్పించి మొదలుపెట్టింది. ఉన్న ప్రతి ఎయిర్లైన్ కంపెనీ, ఏ ఒక్క కంపెనీ కూడా తనకి జాబ్ ఇవ్వటానికి రెడీగా లేదు. అంటే లిటరల్గా చెప్పాలంటే అవకాశాలు శూన్యం, 0 ఆపర్చునిటీస్, ఎక్కడ స్కోప్ లేదు. ఆ టైంలో చాలామంది పడిపోతారు. కానీ తనంది, నేను 5వ తరగతి చదువుతున్నప్పటి నుంచి నేను ఈ కలగంటున్నాను, నేను కన్న ఈ కళ కన్నీళ్ళ రూపంలో కారిపోవటానికి వీల్లేదు, నా కళ నేను సాకారం చేసుకుంటా అని సంకల్పించింది. ఆ సంకల్పం తనకి ఒక ఉద్యోగం తెచ్చిపెట్టడం మాత్రమే కాదు, కొన్ని 100 మందికి ఉద్యోగాలు ఇచ్చేంత స్థాయికి ఎదిగింది. తన సంకల్పం ఎంత గొప్పదంటే, తన ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నం తనకి మాత్రమే ఉద్యోగం తెచ్చిపెట్టడం దగ్గర ఆగిపోలేదు, కొన్ని 100 మందికి ఉద్యోగం ఇచ్చేంత స్థాయికి ఎదిగింది.
ఎవరైతే రిజెక్ట్ చేశారో, ఏ కంపెనీస్ అయితే రిజెక్ట్ చేశారో, నువ్వు పొట్టిదానివి అని ఎవరైతే రిజెక్ట్ చేశారో వాళ్ళకి అందనంత స్థాయికి ఎత్తుకి తను ఎదిగింది. ఎవరి దగ్గరైతే 2 చేతులు జోడించి ఉద్యోగాన్ని అర్జించిందో, అడుక్కుందో, తను వాళ్ళకి కాంపిటీటర్గా మారి, అయ్యో తనకి ఉద్యోగం ఇచ్చుంటే బాగుండేది కదా, ఈరోజు ఈ గొడవ ఉండేది కాదు, ఇంత పెద్ద కాంపిటీటర్ అయిందేంటి మనకి అని ఆలోచింపచేసేటట్టు చేసి, ఈ అమ్మాయి ఎవరు, తను ఏం చేసింది, ఎలా ఎదిగింది, ఆ రిజెక్షన్స్ ఎలా తట్టుకుంది, మనము తట్టుకోవాలి అంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. తనెవరో తెలుసుకోబోయే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్స్లో ఇమోషనల్ మాస్టరీ, మై డియర్ ఫ్రెండ్స్, మనం రిజెక్షన్స్ని ఫేస్ చేయాలన్నా, మన గోల్స్ మనం రీచ్ అవ్వాలన్నా, పడంగానే నిలబడాలన్నా మన ఇమోషన్స్ని మనం మేనేజ్ చేయాలి, లేకపోతే అవి మిమ్మల్ని డ్యామేజ్ చేయగలవు. సో ఇమోషనల్ మాస్టరీ అనే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఆగస్ట్ 25వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాచ్ ఇట్స్ 10 days ప్రోగ్రామ్ ఆన్లైన్లో జరుగుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నంబర్ బిలో. నేను చెప్పిన ఈ స్టోరీ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. సౌత్ ఆఫ్రికాలో ఒక చిన్న ఊరిలో ఈ అమ్మాయి పుట్టింది. ఈ అమ్మాయి ఆ కలగన్నది ఇందాక నేను చెప్పినట్లు. సో ఎవరి ఈ అమ్మాయి ఏం చేసింది? ఈ అమ్మాయి పేరు సిబాంగిలి శాంబో. తను సౌత్ ఆఫ్రికన్. తను ఏం చేసిందయా అంటే, తనకి ఎయిర్ హోస్టర్స్గా జాబ్ రిజెక్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు హెచ్ఆర్గా కొన్ని కంపెనీల్లో పనిచేసి ఆ లోపలున్న ప్యాషన్ తనని ఎప్పుడూ కలవర పెడుతూనే ఉంది. నీ ప్యాషన్ని నువ్వు ఫాలో అవ్వట్లేదు కదా అని చెప్పి తను ఏం చేసిందంటే, ఓకే నేను ఎయిర్ హోస్టెస్ అవుతా అంటే నాకు ఏ కంపెనీ ఉద్యోగం ఇయ్యలా, నేనే కంపెనీ పెడితే ఫ్లైట్లో తిరగాలనే కోరిక, అసలు నాకే సొంత ఫ్లైట్ ఉంటే, ఆలోచించండి, ఫ్లైట్ బొమ్మ కాదు, అదేదో బైకో కారో కాదు కొనుక్కొని రోజు వేసుకొని తిరగడానికి, ఫ్లైట్ అండి సరదానా. తనందే నేనే ఫ్లైట్లు కొని, ఆ ఫ్లైట్లు నేనే, అవి నా ఓన్ ఫ్లైట్లు అయితే, నా కంపెనీ నాకుంటే, నా కంపెనీలో నేను ఫ్లైట్లో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎక్కుతాగా, నన్నెవడు ఆపేది? నాలాగా ఎవరెవరికైతే బాలేదని, పొట్టిగున్నారని ఎయిర్ హోస్టెస్గా ఎవరెవరైతే కల కంటున్నారో వాళ్ళ కలలు నా కంపెనీలో నేను సాకారం చేస్తా, నేను ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి తను ఎస్ఆర్ఎస్ ఏవియేషన్ అని చెప్పి ఒక ఏవియేషన్ ఇండస్ట్రీ మొదలుపెట్టింది. మై డియర్ ఫ్రెండ్స్, ఎయిర్లైన్ ఇండస్ట్రీ, ఏవియేషన్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం చెప్పినంత ఈజీ కాదు. పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ పీపులే అది చెయ్యలేకపోయారు. ఎందుకు అంటే దానికి చచ్చంత డబ్బు కావాలి. ఫ్లైట్ ఎక్కటానికి, టికెట్ కొనుక్కోవడానికి సరిగ్గా డబ్బులు లేని ఈ పిల్ల ఇవాళ తన దగ్గర కొన్ని వందల చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్నాయి, కొన్ని వందల హెలికాప్టర్స్ ఉన్నాయి. ఎస్ఆర్ఎస్ ఏవియేషన్ సౌత్ ఆఫ్రికాలోనే విఐపి చార్టెడ్ ఫ్లైట్స్ కావాలన్నా, లేకపోతే ఫ్లైట్స్ రెంట్కి ఇవ్వాలన్నా, వన్ గో డెస్టినేషన్ అండి ఎస్ఆర్ఎస్ ఏవియేషన్ అనే కంపెనీ సౌత్ ఆఫ్రికాలో ఉంది. సిబాంగిలి శాంబో ఆ సంస్థని స్థాపించి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అండి, ఇటువంటి ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయాలంటే ఎంతో ఫండింగ్ కావాలి, ఎంతో డబ్బులు కావాలి. ఆమె ఎయిర్ హోస్టెస్గా రిజెక్ట్ అయింది. నాకు ఈ ప్లాన్ పట్టుకొని ఇన్వెస్టర్స్ దగ్గరికి పోతే ఎన్ని వందల మంది రిజెక్ట్ చేసి ఉంటారు ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ ఉద్యోగం అంటే రిజెక్షన్ అన్నారు, తర్వాత నేను ఇలా ఆంట్రప్రూనర్ అవుతా అంటే అంత ఈజీ ఏం కాదండి. ఈ మధ్యకాలంలో చాలామంది చెప్తున్నారు, ఒకటి దగ్గర పనిచేయటం ఏంటి, నీకే నువ్వు బాస్, నీ అంతటా నువ్వు ఒక సంస్థ పెట్టు అనుకున్నంత ఈజీ ఏం కాదు అది. కానీ తను అన్ని రిజెక్షన్స్ ఫేస్ చేసి ఇవాళ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్గా ఎదిగింది. నేను ఇవాళ సిబాంగిలి శాంబో గురించి చెప్పడానికి కారణం ఏంటంటే, చిన్న చిన్న రిజెక్షన్స్కే చాలామంది డీమోటివేట్ అయిపోయి డిస్కరేజ్ అయిపోతున్నారు. ఎదగలేకపోవటానికి కారణం టాలెంట్ లేక కాదు, ఎదగలేకపోవటానికి కారణం శక్తి సామర్థ్యాలు లేక కాదు, ఎదగలేకపోవటానికి కారణం అవకాశాలు లేక కాదు. మై డియర్ ఫ్రెండ్స్, అనుకున్నంత ఎదగలేకపోవటానికి కారణం ఏంటంటే రిజెక్షన్స్ ఎదురైనప్పుడు తట్టుకొని నిలబడే ఇమోషనల్ స్టెబిలిటీ లేకపోవటం.
ఒక స్టూడెంట్ అయితే ఒక మార్కు తక్కువ వస్తే రిజెక్షన్గా ఫీల్ అయ్యి డిమోటివేట్ అవుతున్నాడు. ఒక ఎంప్లాయీ ఆఫీస్లో ఒక చిన్న రిజెక్షన్ ఫేస్ చేయలేకపోతున్నారు. సేల్స్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు రిజెక్షన్స్ ఫేస్ చేయలేకపోతున్నారు. ఒక్క అవకాశం మిస్ అయితే, అయ్యో ఒక్కడు రిజెక్ట్ చేస్తేనే ఇంత టాలెంట్ ఉన్న మనిషి ఆ టాలెంట్ని ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, మనకి కావాల్సింది ఐక్యూ మాత్రమే కాదు, ఈక్యూ కూడా కావాలి, ఇమోషనల్ కోషెంట్ కావాలి. సిబాంగిలి శాంబో చేసింది అదేనే. ఎవరైతే ఇమోషనల్గా స్ట్రాంగ్గా స్టేబుల్గా మెచ్యూర్డ్గా ఉంటారో, సింపుల్గా ఎస్ఎంఎస్ అని గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్గా మెచ్యూర్డ్గా స్టేబుల్ ఎస్ఎంఎస్. ఎవరైతే ఇమోషనల్ ఎస్ఎంఎస్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి రిజెక్షన్స్ వాళ్ళని ఆపలేవు. ఎందుకంటే ఈ కాంపిటీటివ్ వరల్డ్లో ఎదుగుతూ వెళ్ళాలంటే రిజెక్షన్స్ ఉంటాయి, వాటిని ఫేస్ చేయాల్సిందే. వాటిని ఫేస్ చేయాలి అంటే ఇమోషనల్ రెసిలియన్స్ కాదండి. చిన్న చిన్న రిజెక్షన్స్కే పడిపోయి డిస్కరేజ్ అయిపోయి డిమోటివేట్ అయిపోతే ఇంకా పెద్ద పెద్ద రిజెక్షన్స్ ఎన్నో వస్తాయండి లైఫ్లో. అంటే ఒక రిజెక్షన్ వచ్చిందని చెప్పి మనం మన గోల్ని వదిలేస్తే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, విడాకులు ఇవ్వకుండా, డివోర్స్ ఇవ్వకుండా కాపాడుకోవాల్సిన రిలేషన్షిప్ ఏదైనా ఉందయ్యా అంటే అది మీకు మీ గోల్కు ఉండే రిలేషన్షిప్. వన్స్ మీ గోల్తో మీరు ప్రేమలో పడ్డారా, వన్స్ మీ గోల్ని మీరు మీ మైండ్లో ఫిక్స్ అయ్యారా, ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్నిసార్లు కింద పడ్డా, ఎన్నిసార్లు దవడలు పగిలిపోయినా సరే మీ గోల్కి మాత్రం మీరు డివోర్స్ ఇవ్వద్దు, ఇవ్వాల్సిన అవసరం రాకూడదు. అలా ఉండాలి అంటే చెక్కు చెదరని మైండ్ సెట్ ఉండాలి. దాంట్లో మొట్టమొదటిది రిజెక్షన్స్ని ఫేస్ చేసే మైండ్ సెట్ ఉండాలి. అది ఉండాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, మనలో ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉండాలండి, ఆత్మవిశ్వాసం. ఎస్, నేను చెయ్యగలను, ఐ ఆమ్ ఇన్నఫ్, ఐ హ్యావ్ ఇన్నఫ్ కెపాసిటీ టు డూ దిస్. మనకి ఎదురైన ఛాలెంజ్ని ఫేస్ చేయడానికి ఎస్ నాకు ఇన్నఫ్ కెపాసిటీ ఉంది అన్న నమ్మకం మనకు. కానీ చాలామంది పరిస్థితి ఏంటంటే వాళ్ళని బయట వాళ్ళు నమ్ముతున్నారు. బయట వాళ్ళు 10 మంది వాడు చెయ్యగలడరా అని వాళ్ళు నమ్ముతున్నారు, కానీ మన మీద మనకి నమ్మకం లేదు. మనల్ని 10 మంది నమ్ముతున్నారేమో కానీ మన మీద మనకి నమ్మకం లేదు. మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్లో ఎప్పుడు రిజెక్షన్స్ ఎదురైనా కానీ సిబాంగిలి శాంబోని గుర్తుపెట్టుకోండి. ఆత్మవిశ్వాసంతో ఇంకొకసారి ప్రయత్నించండి. నెవర్ ఎవర్ గివ్ అప్.